హాయ్ వ్యూవర్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజైతే చాలా రోజులైంది వీడియోలు తీసి. సరే ఈరోజు చేద్దామని మళ్ళీ మొదలుపెట్టా. ఇది ఏంటంటే మకరాని. ఈ మకరానీతో పచ్చిశనగపప్పు, ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు మకరాని పప్పు అయితే ఉడకపెట్టి ఉంచేసానండి. ఇదిగోండి పచ్చిశనగపప్పు, ఉడకపెట్టిన పచ్చిశనగపప్పు. దీంతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పొన్నగంటాకు ఉండిపోయింది, వేసేసా. తాలింపుల్లో బాగుంటుంది, మీరు కూడా ఉంటే అలా ట్రై చేయండి. ఏముంది, అప్పుడప్పుడు కొంచెం తాలింపుల్లో కూడా ఆకుకూరలు వేసుకుంటే మంచిదేగా, అందుకని. ఇక వెయ్యాలని ఏం రూల్ లేదు, కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక ఈ మకరాని అయితే ఆయిల్లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోండి. అవైతే వేగిని పక్కన పెట్టేశాను. ఇక దీంట్లో ఈ కొత్తిమీర, కరివేపాకు, ఆ పొన్నగంటాకు వేసేసాను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించేద్దాము. ఇక ఈ వేగిన తర్వాత మకరాని వేగిని ఉన్నాయి కదండి, మకరాని గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇదిగోండి ఇలా వేగినవి పక్కన ఉన్నాయి కదా, ఇవి అన్నీ కలిపి వండేసుకోవడమే. ఇక ఆయిల్, ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసి కొంచెం వేగనివ్వండి. ఇది వేగిన ఒక్క రౌండ్ అలా వేయించండి అంతే. ఆ వేగితే ఫ్లేవర్ టేస్ట్ మారుతుంది అంతే. దాంతోపాటు కారం, ఈ కారం వేసేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఈ మకరాని, వేయించిన మకరాని ఉన్నాయి కదా, అవి కూడా వేసేయండి. దాంతోపాటు అవి వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోండి. ఈ మకరాని ఇలా వేగిన తర్వాత ఆ శనగపప్పు అది వేసేసింది తర్వాత ఈ టేస్ట్ మటన్ కర్రీ ఫ్లేవర్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంటే వెజ్, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదైతే వెజ్ కర్రీయే. నాన్ వెజ్ టేస్ట్ కావాలి వెజ్ తినే రోజుల్లో అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తెలుసో లేదో, పచ్చిశనగపప్పు, పచ్చి రొయ్యలు, పచ్చిశనగపప్పు మటన్ వండుతారు. నేనైతే చేస్తాను, మీరు చేసారో లేదో తెలీదు. ఇంకా ఇంచుమించు ఆ టైప్లోనే ఉంటుంది ఇది. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ చేయండి. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది దగ్గర పడిపోయింది, మీరు కూడా ట్రై చేయండి మరి. ఇదిగోండి మకరాని పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. ఓకే వ్యూవర్స్, బాయ్ బాయ్.